దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఏ చింత ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ భారం ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బందులు ఏమున్నా సరే, వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తూ, వాటి గురించి నువ్వు ఏదో దిగులు చేస్తూ ఉండిపోవద్దు. ఆ భారాన్ని నీ మీద పెట్టుకోవద్దు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, లేదా నువ్వు ఉన్న చోటనే మోకరించి దేవునితో నీవు ప్రార్థన పూర్వకంగా చెప్పు. దేవా, నాకు ఈ కష్టం వచ్చింది. దేవా, నాకు ఈ భారం వచ్చింది. దేవా, నాకు ఈ రోగం వచ్చింది. దేవా, నాకు ఈ ఇబ్బంది కలుగుతుంది. దేవా, నాకు ఈ మనోవేదన ఉంది. దేవా, నాకు కన్నీళ్ళు ఉన్నాయి అని నువ్వు దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన విని జవాబిస్తాడు.